నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. సార్ వచ్చారు సార్ వస్తారని నిన్నటిదాకా పాట పాడారు. ఇవాళ సార్ వచ్చారని బీఆర్ఎస్ శ్రేణులు పాట పాడుకుంటున్నాయి. కానీ ఆయన పార్టీ కార్యవర్గం ముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అట్లాగే వాళ్ళు లోపడే మాట్లాడినో బయట కొన్ని విషయాలు వచ్చినా ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది మాత్రం ఆయన భాషలో చెప్పాలంటే బబ్రాజమానం భజగోవిందం లాగానే ఉంది, అంతకని ఏం లేదు అంటున్నాడు. పాట బాగానే ఉంది. సంవత్సరం తర్వాత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్లో మాట్లాడారు. అంతకుముందు కూడా ఫామ్ హౌస్లో ఏదైనా చిన్న చితగా ఎవరైనా వచ్చి కలవడకం ఇటు చేసినప్పుడు మాత్రమే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యేది. పాపం పత్రికలు కూడా అంత బాగా రాసినాయి కూడా ఆయన గురించి. ఫామ్ హౌస్లో పడుకున్నా కూడా రాసినాయి. కానీ ఇటీవల సార్ వస్తారు, డెన్ నుంచి బయటకు వస్తారు, సింగిల్గా బయటకు వచ్చేస్తుంది, బయలుదేరింది అని చెప్పి వీళ్ళు ఎంత హైప్ క్రియేట్ చేశారో దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రెస్ మీట్లో ఆయన ప్రసంగం లేదు. గంట 15 నిమిషాలు, గంట 20 నిమిషాలు మాట్లాడారు ఆయన. ఈ గంట 20 నిమిషాలలో గంట కొట్టినట్టు టకాటక కొట్టే తెచ్చే అనే మాట కాకుండా 45-46 నిమిషాలు కేవలం మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు, అట్లాగే వాటి గురించే జూరాల ప్రాజెక్టు, వీటి గురించే మాట్లాడారు. అంటే మన ఆర్టీఎస్ వీటి గురించి మాట్లాడారు. నా ఉద్దేశం ఏంటంటే దీనికి అంత చరిత్ర అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు అవేరే ఉన్నారు. ఆయన చేసింది ఏంది, ఆయన చేయింది అందరికీ తెలుసు కనుక. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మోకాళ్ళ మీద పోయి 13 కోట్లు ఇచ్చేశారు అక్కడికి పోయి కర్ణాటక వాళ్ళకి అని చెప్పుకుంటూ అన్నీ మొత్తం మీద ఆయనే చేశాడని ఒప్పుకున్నట్టే కదా. అట్లా కొన్ని విషయాలు ఏమైందంటే సాగదీయడం వల్ల శుద్ధి ఎక్కువైంది, అసలు విషయం తక్కువైంది అంటున్నాను. చివరికి పాలమూరు రంగారెడ్డి మీద దాని మీద మనకి ఏదైతే పాలమూరు జిల్లాకు న్యాయం ఎట్లా చేస్తారనే దాని మీద గత 10 ఏళ్ళు మీరేం చేశారు అనే మాట వచ్చింది. అంతే. అంతకుముందు వాళ్ళ మీద ఎత్తి చూపించారు కనుక 10 ఏళ్ళు మీరే అధికారులు ఉన్నారు కదా, మీరు 6 లక్షల ఎకరాలు ఇచ్చినామంటున్నారు నీళ్లు. మిగతా అంతా చెప్పాలి కదా, మరి 10 ఏళ్ళు మీరే అధికారులు ఉన్నారు కదా. కనుక ఇవన్నీ అర్థమవుతుంది ఏంటంటే కొంత ఆయన ఎక్కువ శుద్ధి చెప్పి అసలు విషయాన్ని సాగదీశారని నాకు అనిపించింది. సరే, ఉద్యమం చేస్తే పొద్దున పాలమూరు అన్యాయం జరగకుండా, పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేయకుండా కృష్ణానది జిల్లాను ఎట్లా వాడుకుందాం, ఏం చేస్తారో చెప్పొచ్చు. కానీ దాన్ని అసెంబ్లీ సాక్షిగా మీరు పోరాడండి, మేము కూడా మీరు చెప్పేదానికి సమాధానం ఇస్తాం, మేమేం చేసినాం, మీ 10 ఏళ్ళలో ఏం చేసినాం తెలుసుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న కాకపోయినా సవాల్ విసిరారు కదా. నేను దాన్ని స్వీకరించమంటున్నాను. ఏమంటే అసెంబ్లీ సాక్షిగా ఈ చర్చ జరగాలి. ఎందుకంటే రికార్డులకు ఎక్కుతుంది. మీరు లోపల కూర్చొని మీ శ్రేణులను, బీఆర్ఎస్ శ్రేణులను మీరు ఒక రకం చెప్పి ఉత్సాహపరచడానికి పనికొస్తుండొచ్చు. కానీ ప్రజలను ఉత్సాహపరచాలంటే, ప్రజలను ఒక విజ్ఞానవంతులు చేయాలంటే మీరు అసెంబ్లీ సాక్షిగా చేస్తేనే రికార్డు ఉండిపోతుంది. చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఈ మొత్తం నీటి పథకాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి, గోదావరి గురించి ఉజ్జాయింపుగా 1-2 మాటలు చెప్పి విడిచిపెట్టారు కదా. అసలు మాట్లాడేసింది అది కదా. పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఎత్తిపోతల పథకం గురించి మనకు ఏదైతే మనకు పోతిరెడ్డిపాటి పథకం గురించి ఒక మాట చెప్పి విడిచిపెడితే లాభం లేదు కదా. పోతిరెడ్డిపాటి గురించి ఎవరు మాట్లాడితే ఏమవుతుంది, మీ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ద్రోహం చేసిండ్రు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిండ్రు. తెలుగుదేశం కంటే కూడా ఎన్టీ రామారావు వదిలిపెట్టింది తెలుగు గంగ. అక్కడి నుంచి ఎన్టీ రామారావుని తిట్టాలి, రాజశేఖర్ని తిట్టాలి, చంద్రబాబు నాయుడుని తిట్టాలి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తిట్టాలి. మరి తిరగదలుచుకుంటే అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు దొరికిందా మీకు? కాదు కదా. సమస్య లేదు. పోతిరెడ్డిపాడు ఇష్యూస్ పెద్దగా మాట్లాడలే. అంతకంటే ముందు ఇవాళ కరెంటు బర్నింగ్ ఇష్యూ మనకు పోలవరం టు బనకచెర్ల, అది విడిచిపెట్టి పోలవరం టు నల్లమల సాగర్ అని ఇప్పుడు పెట్టున్నారు. ఈ రెండింటి గురించి ఎందుకు మాట్లాడలే? ఆ మాటలు కూడా ఎందుకు తీయలేదు అంటే దానిలో మరి మీరు ఏమన్నా వాటా ఉందా? ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఎట్లా అది పోతే పోయింది అనుకుంటున్నారు? కష్టం కదా. అందుకని దాంతో ఏమైతే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రసక్తి వస్తుంది. కానీ గోదావరి తెరుగు పోకుండా ఇప్పుడు ఇటు పోయిందని నేను అనుకుంటున్నాను. తర్వాత మిగతా ఇప్పటిదాకా అందరూ మాట్లాడుతున్న విషయాలే మిగతావన్నీ కూడా. ఇది 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 హామీలు, వాటి గురించి ఇవన్నీ మాట్లాడారు. రేవంత్ రెడ్డి పేరు తీయకపోయినా రేవంత్ రెడ్డిని విమర్శించారు. రేపు పొద్దున మీరు 30 మార్క్ అయితే రేవంత్ రెడ్డి 36 మార్క్, 36 దెబ్బలు తినేవాడు. కనుక రేపు కౌంటర్ వస్తుంది, మీకు దాన్ని కాచుకొని ఉండాల్సిన అవసరం వస్తుంది అంటున్నాను నేను. అంటే అనవసరంగా ఒక నీళ్ల విషయంలో నిజంగానే జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం గోదావరి కృష్ణా నీళ్ళలో మొత్తం మాట్లాడి బచావ్ ట్రిబ్యునల్ అయింది, ఇవన్నీ మాట్లాడడం కాదంటలేదు. కానీ ఉద్యమం మాత్రం ఒకే వైపు చేస్తా అంటే మాత్రం కష్టం. ఆయన మాటల్లో పెద్దగా మాటలు కోటలు దాటినాయి, కానీ ఉద్యమం ఎంత పోతుందో చూద్దాం. రేపు పొద్దున దిగారు. మొత్తం మీద 2 ఏళ్ల తర్వాత ఆయన ప్రజా ఉద్యమాలకు వస్తూ ఉంటున్నారు. మొదటి సంవత్సరం 2-3 చోట్ల తిరిగినా కూడా అది పోతిరెడ్డిపాడు ఇష్యూ మీద ఒకసారి తిరిగారు, ఒకసారి వరదలు వస్తే తిరిగారు, ఒకసారి ఏమో మనకు ఏదైతే మన సభకు వాళ్ళ రజతోత్సవ సభకు కూడా వరంగల్ దగ్గర అక్కడ తిరిగారు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. కనుక
ఒక చూడాలి ఏముందంటే ఇప్పుడు ఈయన ప్రసంగం ఏదైతే ఉందో చెప్పగానే ఉంది. దాంతో పాటు పెద్ద ఉద్యమించే మూడు కంటే కూడా ఏదో ఆరాటం కనిపించింది తప్ప అన్ని గంటన్నర సేపట్ల చెప్పిన ప్రసంగం కంటే అరగంటలో ముగిస్తే చాలా మంచిగా ఉండే అనిపిస్తుంది నాకైతే. అరగంట బదులు గంట బాబు మాట్లాడి ఈ సాగదీసడం తప్ప ఇంకోటి ఏం చేయలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఇవాళ వచ్చారు, రేపటి నుంచి మీకు అందుబాటులో ఉంటా అన్నారు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేరే అడగబోతుంటే కూడా ఇప్పుడు వద్దా అనొద్దు, డైల్యూట్ అవుద్ది అన్నట్టు. డైల్యూట్ చేసింది మీరే కదా. ఒక్క పాలమూరు రంగారెడ్డి జిల్లా నీళ్లు వాటి గురించి మాట్లాడి అక్కడ కూరుకునే సరిపోయింది. మిగతా అన్ని అంశాలు ఎత్తుకున్నారు. మరి మీ బిడ్డ ఏం చేస్తుంది, మీ బిడ్డ ఏమంటుంది, మీ అవినీతి సంగతి ఏంది అని అడుగుతారు కదా అందరూ. దాని సంగతి చెప్పాలి కదా. అందుకని చూద్దాం, రేపటి నుంచి ప్రజల్లో ఉంటా అన్నారు కనుక ఆ మాట మీద కట్టుబడతారా, మళ్ళీ సింహం ఢిల్లీలోకి వెళ్ళినట్టు మళ్ళీ పోయి మన పామాదులో పడుకుంటారా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే తాను బయటకు వచ్చారు, ఖచ్చితంగా ఇప్పుడు తన మీద ఒకటి తానంటే నాలుగు అనేవాళ్ళు కూడా కాంగ్రెస్లో ఉన్నారు కదా. ఇప్పుడు రేపటి నుంచి రేవంత్ రెడ్డి మొదలు పెడతారు అనుకుంటున్నాను. అయితే చూద్దాం ఏం జరుగుతుంది. రాజకీయాలు మాత్రం రంజుగా సాగే పరిస్థితి ఉన్నది. ఈ రేపొద్దున పార్టీ గుర్తుతో ఎన్నికలైతే బ్రహ్మాండంగా గెలిచేవాళ్ళం అని కూడా మాట అన్నారు. ఏది పంచాయతీ ఎన్నికల్లో మీరు 30% కూడా గెలవలేదు. మీరు దాన్ని 40 మీరు చేసుకున్న అటుపోతే 56 గెలిచిన వాళ్ళు 66% గెలిచిన వాళ్ళు చెప్పుకున్నారు. రెండు తప్పు, అర్ధసత్యాలు అసత్యాలు చెప్తున్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తలేదు మీ ఇద్దరు కూడా అంటున్నాను నేను. సరే, బీజేపీ 4-5% గెలుచుకుని దానికి లెక్కేది ఉంది. కానీ ఇండిపెండెంట్లు కానీ ఏకగ్రీవాల ఎన్నికలు మొత్తం మావే అని మార్చే క్రమంలో 10% వీళ్ళు 10% వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఇవాళ పార్టీ గుర్తు అయితే మాకు బ్రహ్మానందం పట్టేవాళ్ళు అని కేసీఆర్ గారు మాట అన్నారు. పార్టీ గుర్తుతోనే కదా మొన్న కంటోన్మెంట్ ఎన్నికలు ఓడిపోయింది. సరే, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలకు పార్టీ గుర్తుతోనే కదా ఓడిపోయింది మీరు. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు జరగకపోతే పార్టీ గుర్తుతో ఎప్పుడో అప్పుడు ఓడిపోయినాం, 3లో అది వేడిలో ఓడిపోయినాం అనొచ్చు. కానీ 2 నెలలు కూడా కాలేదు, కానీ నెల కూడా కాలేదు రిజల్ట్ వచ్చి. మరి నెల కింద ఓడిపోయిందని మీరు ఏమంటారు? పార్టీ గుర్తే కదా, కారు గుర్తే కదా. కారు గుర్తు కాకపోయినా 30% మందిని మీరు గెలిపించారు. అది ప్రజల తీర్పు. ప్రజల ఓ రకం చెప్పారంటే అసహనం మన ప్రభుత్వం మీద, ఇప్పుడున్న ప్రభుత్వం మీద. దాన్ని మనం అభినందిద్దాం. కానీ అది విడిచిపెట్టి ఇందులో పార్టీ గుర్తుంటే బ్రహ్మాండంగా చేసేవాళ్ళం అంటున్నారు కదా. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. దానిలో ఖచ్చితంగా పోరాడండి. మీ పోరాట పట్టు మీరు నిరూపించుకోండి. ఇవాళ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎల్లగట్టండి. అది కదా చేయాల్సింది అంటున్నాడు. అందుకని ఇంకొక అవకాశం, స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపాలిటీ కూడా 169 మున్సిపాలిటీలు గ్రామాలకు దగ్గరే ఉంటాయి కనుక ఒక జిహెచ్ఎంసీ తప్ప మిగతా అంతా కూడా ఇవాళ జల వివాదం మీద, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జల వివాదం ఆధారపడి ఉంటుంది, అది జరుగుతుంది. అట్లాగే మనకు మానేరు మీద 2 బ్రిడ్జిలు కూలిపోయినాయి కదా, 2 చెక్ డ్యాములు కూలగొట్టారు కదా. దాని మీద కూడా మీరు పార్టీ శ్రేణులలో మాట్లాడారు, బయట మాట్లాడాల్సి ఉండే. మీద ఎంక్వైరీ ఏది మేము వచ్చిన తర్వాత వాళ్ళను పెద్ద ఎత్తున వాళ్ళు శిక్షిస్తాం, ఏ పాతాలలో దాక్కున్నా చేస్తామంటున్నారు. ఇప్పటి నుంచి ఉద్యమం చేయండి అంటున్నారు. రేపు పొద్దున 3 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక ఉద్యమం చేస్తా అంటే ఎవడు వాళ్ళు శిక్షిస్తా అంటే లాభం లేదు. ఇప్పుడు దాని ఏం జరుగుతుందో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వినోద్ మన ప్రకాష్ గారును అట్లాగే శ్రీధరరావు దేశపాండే గారు వెళ్ళొచ్చారు నిజ నిర్ధారణ కమిటీ. దాని రిపోర్ట్ తెప్పించుకోండి. రేపు మానేరు డ్యామ్లో, పగిలిపోయిన డ్యాములో, పేల్చిన డ్యామ్ మీద కూర్చోండి మీరు వెళ్ళి. అది కాదు చేయాల్సింది. ప్రతిపక్ష నాయకుడిగా ఇంట్లో పడుకుంటే లాభం లేదు. ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేయాలంటే ఫీల్డ్లో ఉండాలి, సరైన విధంగా దిశానిర్దేశం చేయాలి. ఆనాడు ఏదైతే తెలంగాణ హక్కుల కోసం పోరాడినరో ఇప్పుడు కూడా మీరు తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. పెద్దగా బీజేపీ మీద పెద్దగా ఎక్కువ పెట్టకుండా సమస్యను, అట్లాగే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ పెట్టకుండా కేవలం అక్కడ టీడీపీ మీద, ఇక్కడ కాంగ్రెస్ మీద ఎక్కువ పెట్టి కొంత తప్పు చేసిండే అనిపిస్తుంది నాకైతే. అందరినీ దుర్పాల్సి ఉండే మీరు, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ. అట్లాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా నష్టం చేసిన వాళ్ళు ఎవరు? ఆనాటి ఎన్టీ రామారావు నుంచి మొన్న ఇప్పటికి చంద్రబాబు నాయుడు వరకు మధ్యన రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దుర్మార్గాన్ని కూడా ఎండగట్టవలసి ఉండే. విడిచిపెట్టి మీరు రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లా సగం మందిని దాచిపెట్టి సగం మందిని బయట పెడితే ఇట్లాగే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు పేరు తీసుకొని ఇంకా దానివల్ల మాత్రం మీకే నష్టం అవుతుంది. అంతకని వీళ్ళు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. దానికి ధీటుగా మీరు ప్రభుత్వం చేయని పనిని మీరు చేసే ప్రయత్నం చేయాలి. మనకు పోలవరం బనకచెర్ల కానీ, పోలవరం నల్లమల సాగర్ కానీ వ్యతిరేకించే దమ్ముతోని మీరు అక్కడ వెళ్ళి కూర్చుంటే అది తెలుస్తుంది అంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తమే సార్ వచ్చారు, మరి మళ్ళీ కారు తీసుకొని బయలుదేరుతారా? 4-5 సార్లు పొరపాటును ఆ మంచి చెడ్డో టీఆర్ఎస్ అంటున్నాడు ఆయన. ఇంకా అంటే ఆ మాట పోలే. టీఆర్ఎస్ ప్రభావం ఇంకా ఉన్నది, మనుషుల మీద, ప్రజల మీద ఉన్నది, మీ మీద ఉన్నది. టీఆర్ఎస్ అన్ని ఎన్నికలు గెలిచింది, బీఆర్ఎస్ వచ్చినాక అన్ని ఎన్నికలు ఓడిపోతుంది చూస్తున్నా. ఆఖరికి పార్లమెంట్ ఎన్నికలు 0 వచ్చేసింది. మెల్లమెల్లగా అధికారం కోల్పోతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ వైపు పోతే తప్ప మళ్ళీ తెలంగాణ రాష్ట్ర
సెంటిమెంట్ నిజంగా మన పార్టీ మీ పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. లేకపోతే బీఆర్ఎస్గా భారత్ మొత్తం వెళ్తామనుకున్న వాళ్ళు మహారాష్ట్ర పోయింది, ఆంధ్రప్రదేశ్ పోయింది, ఎవరెవరు అధ్యక్షులు వేశారు, అన్నీ పోయినాయి కదా. ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని అహంకారాన్ని వీడాలి, గత అవినీతి పనులు మళ్ళీ చేయమని ప్రమాణం చేయాలి. అప్పుడు మాత్రమే బీఆర్ఎస్కు భవిష్యత్తు ప్రజల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను.